you all in Jesus' name. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ప్రియమైన స్నేహితులారా, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? పరిస్థితులు మన చుట్టూ అసలు మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుకొని ఉన్నాం. భూమి మీద అంతా అదే పరిస్థితి. కరువులు, యుద్ధములు, భూకంపములు, వరదలు. మరి మిడిల్ ఈస్ట్ వైపున మనం చూస్తే అక్కడ ఎడారిలో నదులు ప్రవహిస్తున్నాయి. ప్రవక్త అయిన యెషయా ప్రవచనం నెరవేరుతున్నది. దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వరదలు వచ్చేస్తున్నాయని వీడియోలు పెడుతున్నారు. అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైనటువంటి శబ్దాలు అన్నీ కొట్టుకొని పోతున్నాయి. కానీ దేవుని వాక్యంని ఎవరు కూడా చెప్పడం లేదు. ఇలా ఎడారిలో మరి నదులు ప్రవహిస్తాయని, అరణ్యము పుష్పిస్తుందని ముందుగానే దేవుడు ప్రవచించి మనకు సత్యమును తెలియపరిచాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా. అది నెరవేర్చబడుతున్నది. ఎందుకంటే మనుష్య కుమారుని రాకడ మధ్యాకాశంలో కనబడే సమయము వచ్చేసింది. మనము ఆ సమయంలో ఉన్నాము. ఇంకా ఏ క్షణమో ఆయన మధ్యాకాశంలో కనబడగానే రెప్పపాటులో మనం మార్పు చెందుతాం. సిద్ధపడి ఉన్నావా? ఆస్తులు సంపాదించుకోవడానికి, ధనమును కూడబెట్టుకోవడానికి, వ్యాపారాలు వృద్ధి పొందించుకోవడానికి ఇది సమయమా? కాదు కదా. జరుగుతున్నటువంటి వాటిని బట్టి అయినను గ్రహించండి. సృష్టి యావత్తు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకై అవి ఎంతో ఆసక్తితో కనిపెట్టుకొని ఉన్నాం అంటున్నాడు పౌలు భక్తుడు రోమాపత్రికలో. కాబట్టి మనము సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకుందాం. మనము దేవుని వైపున చూస్తూ సిద్ధపడి ఉందాం. ప్రభువా నాకు నేర్పించు అని మనం ఆయనను అడుగుదాం. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నీ మమ్మల్ని ప్రేమించుచున్నావు కనుక విడువక మాడల కృప చూపుచున్నటువంటి తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదముల యొద్దకు వచ్చి నిన్ను అడుగుచూ ఉంటున్నాం. మాకు నేర్పించు, మాకు బోధించు. నీవు నేర్పించిన వాటిని బట్టి మేము నడుచుకుంటాం. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ సమయంలో నీవే మాతో మాట్లాడమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించుమని, ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద నివసించి తన పరిచర్య నెరవేరుస్తూ తండ్రి చిత్తమునకు లోబడైన శిష్యులతో కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను శిష్యులు వెంట ఉండి అద్భుత కార్యములు చేయడానికి మాకు నేర్పించు, సూచక క్రియలు చేయడానికి మాకు నేర్పించు, మేము పెద్ద పెద్ద దేవాలయంలో కట్టాలి, దానికి సహాయం రావడానికి మాకు నేర్పించు, ఎలా సహాయం వస్తుందో అది మాకు మార్గము చూపించు. ఇప్పుడు ప్రణాళికలు వేస్తుంటారు కదా, హౌ టు రేజ్ రివైవల్ అంటే మన ఇంట్లో ఉంటుంది అది, లేకపోతే మనం ఎక్కడో దాచి ఉంచిందనమాట. రివైవల్ తీసుకొని రావడానికి అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఆయన చిత్తానుసారంగా రివైవల్ వస్తుంది. కానీ నేనేదో రివైవల్ రావాలి అని కూడికలు ఏర్పాటు చేసేసి లేకపోతే మీటింగ్స్ ఏర్పాటు చేస్తే రావచ్చు ఒక 10 లక్షల మంది, డబ్బులు రావచ్చు బాగా, రివైవల్ రాదు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు కాబట్టి. ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏది నెరవేర్చబడాలో ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ప్రభువా, నీ ప్రణాళికలో, నీ చిత్తములో నన్ను ఒక పాత్రగా నీవు జ్ఞాపకం ఉంచుకొని వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు కోరేది. వారి శిష్యులు మాకు నేర్పించు అని ఏమని నేర్పించమని అడిగారు, ఏమి నేర్పించమని అడిగారు అని అంటే పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూస్తాం. ఏమని వ్రాయబడిందంటే, ఆయన
ఒక చోట ప్రార్థన చేయుచుండెను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఎస్, నీవు ఒక సేవకుని దగ్గరకో సేవకురాల దగ్గరకో వెళ్ళావనుకో, ఏం చెప్తారు? అయ్యగారు బిజీగా ఉన్నారండి, షూటింగ్లో బిజీగా ఉన్నారు, ఆయన గెట్ టుగెదర్ మీటింగ్లో బిజీగా ఉన్నారు, దూరదేశం నుంచి వాళ్ళు వచ్చారు వారితో బిజీగా ఉన్నారు, లేకపోతే ఫలానా వాళ్ళు వచ్చారు వారితో ఆయన చాలా బిజీగా ఉన్నారు, లేకపోతే టైర్డ్ అయిపోయి ఉన్నారండి, చాలా సేవ చేస్తున్నాడు కదా అలసిపోయి ఉన్నాడని అంటారు. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేచి ఉండండి అని ఎవరి గురించి అన్నా విన్నావా నువ్వు? వెళ్ళండి, ఇవ్వండి. ఒక దినమున దేవుడు చూపిస్తాడు. ఒక దినమున నాకైనాను సరే మీకైనాను సరే ఎవ్వరు తప్పించుకోలేరు. ఇప్పుడు మీకు బాధ కలిగినా దేవుడు బాధ ఎందుకు కలుగజేస్తాడంటే దానివల్ల మనం సత్యమును తెలుసుకొని సత్యమును బట్టి జీవించాలని అనుమతిస్తాడు దేవుడు బాధలు మన జీవితాలలో. ఇప్పుడు మీకు బాధ కలిగినా బాధపడరని కూడా నాకు తెలుసు. ఇలాంటి వారు చెప్తూనే ఉంటారు, మేము చేసేది చేస్తామనేది చాలామంది యొక్క నిశ్చయం. వారు ముందుగానే నిర్ణయం తీసుకొని ఉంటారు, ఎవరు చెప్పినా మేము వినం. కాబట్టి వినకపోయినా ఈ మాటలు, ఈ బైబిల్లో వ్రాయబడిన మాటలు మాట్లాడినప్పుడు అవి సాక్ష్యంగా ఉంటాయి. ఒక దినమున అవును తీర్పు తీర్చే దేవుడు ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన ఎదురుగా గ్రంథములు విప్పబడతాయి. నేను చేస్తున్నటువంటి పనులను బట్టి అవి లోక సంబంధమైనవైతే గ్రంథములో పేరుండదు నాది. క్రియలు మాత్రం రాయబడతాయి, ఎందుకంటే నా వెంట వస్తాయి క్రియలు. ప్రతి ఒక్కరికి ఇది సహజమే, తప్పకుండా జరుగుతుంది. కొంతమంది క్రియలు వ్రాసి కొంతమంది వ్రాయకుండా ఉండడు దేవుడు. ప్రతి ఒక్కరు క్రియలు వెంట వెళ్తాయి. ఆ తీర్పు దినమున వారికి దేవుడు చెప్తాడు, వీరు యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు అని ఎవరైతే ఇక్కడ సాక్ష్యం పొందుతారో అక్కడికి వెళ్ళిన తర్వాత, తండ్రి వీరు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నన్ను రక్షకునిగా అంగీకరించి వారు పాపక్షమాపణ పొందిన్నారు, కాబట్టి నీవు నాకు వాగ్దానం చేసినట్లుగా వీరిని క్షమించి నీ బిడ్డలుగా చేర్చుకోమని చెప్పినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. గనుక శిష్యులు ఒకరు అడిగారు, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయుట చాలించిన తర్వాత ఏమని అడిగాడంటే, ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అడుగుతున్నారండి? అసలు ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉన్నామా? లేకపోతే సమయము దొరికింది కదా అని ఇంకా గంటల తరబడి ఏం ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో కూడా తెలియనటువంటి విధంగా నేను చెప్పదలుచుకోలేదు. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్లో ఆ విధంగా చెప్పడము అది చాలా బాధకరం. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి అనంటే ఏదో మనం పుస్తకాలు చదివి నేర్చుకొని ప్రార్థించడం కాదు. పుస్తకాలు చదివి అలా చేయాలని కాదు. చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రపంచం లోపల, హౌ టు ప్రే అనేటటువంటివి. వాటిని చదవడం మంచిదే. కొన్ని మనం చేస్తున్నటువంటి తప్పిదములను కూడా తెలుసుకోవచ్చు, సరి చేసుకోవాలనుకుంటే. ఇక్కడ ఏ విధంగా ప్రార్థించాలి మాకు నేర్పించు అనంటే, తండ్రి అయిన దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది తెలుసుకొని దాని ప్రకారము మనము ప్రార్థన చేయడం, ఆయనను ఏ విధంగా స్తుతించాలి, ఆ దేవునిని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఏ విధంగా మనము ఆరాధించాలి అనేది మనము నేర్చుకోవాల్సినటువంటిది. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, చాలామంది ఈ దినమున
అడుగుతూ ఉన్నారు. ఏమనంటే గొప్ప కార్యం ఎలా చేయాలి, ఏ విధంగా ఫండ్స్ రేజ్ చేయాలి, ఏ విధంగా మనం ఒక స్థలం సంపాదించుకొని పెద్ద దేవాలయం కట్టుకోవాలి. దేవాలయం ఉంటుంది, దేవాలయం నిండుగా మనుషులు ఉంటారు, కానీ ఎన్ని ఆత్మలు దేవుని కొరకు ఉన్నాయి అందులో, అది చూస్తాడు దేవుడు. ఎంతమంది మనుషులు వచ్చారనేది కాదు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అటెండెన్స్? God will not see the attendance of people, but he will see the saved soul. ఎవరైతే రక్షింపబడ్డారో వారి ఆత్మలను చూస్తాడు. అనగా పాపములో జీవిస్తున్నటువంటి ఒక ఆత్మ, ఒక మనిషి వాక్యము విని నేను పాపము చేశాను, యేసుక్రీస్తు ప్రభువా నీవు శిలువ మీద నా కొరకై నా స్థానములో శిక్షను అనుభవించి నా పాపములకు క్షమాపణ కలగజేస్తున్నావు అని నేను విని ఉన్నాను, ఇప్పుడు నమ్ముచున్నాను, నా పాపంలో నొప్పుకొంచున్నా, నన్ను క్షమించు అనగానే ఆ ఒప్పుకున్నటువంటి వాని యొక్క పాపములన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తాడు, నీతిమంతునిగా తీరుస్తాడు. బైబిల్ ఏమంటుందంటే జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడతాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలలో మనం చూసినట్లయితే we are justified by faith in Christ Jesus. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలలో కూడా మనం చూస్తాం. మన క్రియలను బట్టి కాదు మనం నీతిమంతులంగా తీర్చబడేది. జస్టిఫైడ్ అని అంటే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషములు చేసినా, ఎన్ని అపరాధములు చేసినా, ఎంత భయంకరమైనటువంటి పాపములు చేసినా మనము యేసు ప్రభువును అడిగి నీవే దేవుడు, నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించు అన్నప్పుడు వెంటనే క్షమించేస్తాడు. నీవు పాపము చేయలేదు అని దేవుడు నిన్ను నీతిమంతునిగా, దేవునితో ఉన్న సమానమైనటువంటి నీతి నీకు ఆయన కలుగజేస్తాడు. అది క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు ద్వారా. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్, నాట్ బై అవర్ వర్క్స్. క్రియల వల్ల కాదు. నేను సముద్ర తీరమున దొర్లుకుంటూ పోతాను, నేను ఈ మెట్లన్నీ నేను మోకాళ్ళ మీద నేను ఎక్కుతూ వెళ్తాను అని నీవు చేసుకునేటటువంటి నిర్ణయం కాదు. దానివల్ల ఏమీ రాదు, శరీరానికి బాధ తప్ప. నేను ఈ పని చేశాననేటువంటి ఒక నిశ్చయత మాత్రమే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే లాభం ఏమీ నీవు చూడవు. మరి ఎట్లా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? క్రీస్తు యేసు నీ పాపములు నా పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి పాపము రహితునిగా, పాపము లేని వారినిగా నిన్ను నన్ను చూస్తాడు. తండ్రి అయిన దేవునితో సమాధానపరుస్తాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్య ప్రకారము ఆయన చిత్తానుసారంగా పాపిని ఆయన శిక్షించేటటువంటి దేవుడు. ఇప్పుడు కాదు, తీర్పు దినమున ఆ శిక్షను ఆయన తీసివేసి ఆ శిక్ష కుమారునికి విధించి మనల్ని ఆయన తన పిల్లలనుగా చేర్చుకుంటాడు. దట్ ఈస్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. కోట్లాది మంది ఈ విశ్వాసములోనే ఆగిపోతూ ఉన్నారు, జస్టిఫికేషన్ దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. నేను నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాను అంతే, కానీ ఆ తర్వాత శాంక్టిఫికేషన్, ప్రత్యేకపరచబడడం, వేరు చేయబడడం. ఈ లోకాధికారి అయినటువంటి అపవాది అతను నియమించినటువంటి పద్ధతులు, అతని ద్వారా వచ్చేటటువంటి వాటన్నిటినీ మనము తీసుకోకుండా, వాటి మీద ఆధారపడకుండా, డబ్బు కావాలనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? చాలామంది జూదం ఆడతారు.
కొంతమంది డబ్బులు ఎక్కువ ఉండి ఆడతారు, పోగొట్టుకుంటారు. ఇంకొంతమంది డబ్బులు సంపాదించాలని జూదం ఆడుతూ ఉంటారు. అది లోక సంబంధమైనటువంటిది. చాలామందికి అలసట తీరాలి అని అంటే ఆల్కహాల్ ద్వారా మాత్రమే అలసట తీరుతుంది అనేది చాలామంది యొక్క ఆలోచన. అది లోక సంబంధమైనటువంటిది. కానీ దేవుని పిలుపు ఎలా ఉంది? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ విధంగా మనం ఆశీర్వాదములను పొందాలి. అలసట చెందితే, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను, నా అలసటను తీర్చు, నా బాధ వేదన నుంచి నన్ను విడిపించు అని మనం ఆయన దగ్గరికి రావాలి. ఈ లోకాధికారి యొక్క పద్ధతులు, ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి మనము వేరు చేయబడాలి. శాంక్టిఫికేషన్ అనగా టు బి సెపరేటెడ్. దేవుని కొరకు ప్రత్యేకపరచబడడం. దేవుని కొరకు ప్రత్యేకపరచబడి మనము ఆత్మ ఫలములు ఫలించడం ప్రారంభించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు తీసుకునే నిర్ణయం, ఆ తర్వాత నీవు నడిచేటటువంటి మార్గము నిన్ను ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేటట్లుగా దేవుని ఆత్మ నీలో ఉండి కార్యమును ప్రారంభిస్తాడు. అంతేగాని నేను ఆత్మఫలం ఫలించాలనగానే, కృపావరములు మీకు కలుగునుగాక అనగానే కలిగిపోవు. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు, కృపావరములు నువ్వు కలిగి ఉంటావు, కలిగి ఉండునుగాక అని వచ్చేసాయి నా కృపావరములన్నీ కూడా. ఈ అబద్ధ బోధను, అబద్ధపు ప్రవచనాలను ఎంతకాలం నమ్ముతారు? ఇంకా సత్యమును బట్టి జీవిస్తాం, సత్యమును బట్టి నడుచుకుందాం, సత్యమును మనము ధరించుకొని ముందుకు సాగిపోదాం. ఆ సత్యము క్రీస్తు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాటలను బట్టి, ఆయన చేసిన కార్యమును బట్టి మనము ముందుకు సాగిపోదాం. జస్టిఫికేషన్ షుడ్ లీడ్ అస్ టు శాంక్టిఫికేషన్. ప్రత్యేకపరచుకోవడం. ఈ ప్రత్యేకపరచుకొని దేవుని కొరకు జీవిస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడి ఆయన కొరకు ఫలములు ఫలించకపోతే, యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతాం కదా మనము. ద్రాక్షావల్లిని నేను, యేసుప్రభు చెప్తున్నాడు, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు కదా, నా యందు అంటు కట్టబడిన తీగ బహుగా ఫలించును, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు. ఫలింపని ప్రతి తీగే తీసివేయబడి అది పారవేయబడును, మనుషులు వాటిని ఏరుకొని అగ్నిలో వేసి కాల్చివేతురు అని చదవలేదా మీరు ఎప్పుడు? యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. ఫలింపని ప్రతి తీగే, నేను రక్షింపబడ్డా, నేను క్రీస్తు యేసులో ఉన్నాను. ఏది? వాట్ షోస్ దట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ టుడే. నీవు క్రీస్తులో ఉన్నామనడానికి రుజువు ఏమి కనబడుతూ ఉన్నది నీలో? అంటే సిలువ వేసుకున్నాను నేను, మంచిదే. బాప్తిస్మం తీసుకున్నాను, మంచిదే. నిర్ధారణ పొందాను, మంచిదే. బాగా టైట్స్ ఇస్తున్నాను, దేవాలయాలు కట్టించాను, అన్నీ మంచివే. ఎక్కడున్నాడు క్రీస్తు? వాటిలో కనబడుతున్నాడా? అంటే సిలువ వేసుకుంటే నీలో క్రీస్తు కనబడుతున్నాడా? నేను సిలువ వేసుకుంటే నాలో క్రీస్తు కనబడతాడా? నీవెప్పుడైతే దేవుని ఆత్మచేత నడిపించబడతావో, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలముగా మనము ఆ అధికారమును కలిగి ఉండి ఈ లోకముతో మనము జోలి ఏమీ లేకుండా, అనగా లోకం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, సైతాను పెట్టేటటువంటి పద్ధతులు. దేవుని నమ్మకు, ప్రార్థన చేయకు, అటు ఇటు తిరుగు, నీ కార్యం నెరవేర్చబడకపోతే మంత్రగాండ్ల దగ్గరికి వెళ్ళు,
నీకు డబ్బు కావాలనంటే ఈ విధంగా మోసం చెయ్యు, వాళ్ళు చేశారు కదా నీవు కూడా కుచ్చు టోపీ పెట్టు, ఈ విధంగా ఇవన్నీ లోక సంబంధమైనటువంటివి. దేవాలయంలోకి వెళ్ళు, కానీ అక్కడ నాకు అది దొరకలేదు ఇది దొరకలేదని పాస్టర్స్ మీదకి అధికారుల మీదకి వెళ్ళు, అక్కడ గొడవలు సృష్టించు, ఇవన్నీ అపవాది పెట్టేటటువంటివి. ఈ లోక సంబంధంగా అన్నీ చేస్తూ దేవుని పేరు చెప్పుకోవడము, ఇవన్నీ అపవాదివే. నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవుని పేరు చెప్పి దయాలను నమ్ముతున్నారు ఈ దినమున అనేకులు, అందరూ కాదు అనేకులు. చెప్పేదేమో దేవుని పేరు. ఎగ్జాంపుల్ చెప్తా, నాట్యం ఆడుతున్నారు ఏంటి, డాన్సులు చిందులేయడం ఏంటి, అవన్నీ. దావీదు డాన్స్ చేయలేదా? దావీదు చేస్తే తప్పు లేదు, కానీ మేం చేస్తే తప్ప? దావీదు వల్లే డాన్స్ చేస్తున్నాము చూడండి. పాత నిబంధన ఎక్కడుంది అంటే తెలియదు, వాళ్ళకి చెప్పలేరు. వాళ్ళకు నేర్పించిన వాళ్ళకు తెలియదు ఎక్కడుందో, నేర్చుకునే వాళ్ళకి తెలియదు ఎక్కడుందో. దావీదు డాన్స్ చేశాడు అని చెప్తున్నారు. ఎందుకు చేశాడు డాన్స్? ఎందుకంటే ఆయన మొదటిసారి దేవుని యొక్క మందస్సమును తీసుకొని వచ్చేటప్పుడు ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చాడు. అప్పుడు ఉజ్జా చనిపోయాడు. దావీదు భయపడిపోయి ఒబేదెదోము ఇంటి దగ్గర దేవుని మందస్సమును వదిలిపెట్టి ఆయన తన రాజనగరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడిందంటే రాజైన దావీదు గ్రంథమును చదివి అందులో ఉన్న సత్యమును బట్టి మందస్సమును లేవీయులు భుజముల మీద మోయాలి అని దేవుడు మోషేకు సెలవిచ్చినట్లుగా వ్రాయబడిన ప్రకారము రాజైన దావీదు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానంలో ఆయన మిగుల బాధపడి, నేను వ్రాయబడిన ప్రకారము చేయలేదు, నా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నేను చేయలేదు, ఇప్పుడు నేను నా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేస్తాను అని ఆయన మందస్సము మోయడానికి లేవీయులను ఏర్పాటు చేసి ఆ మందస్సమును భుజాల మీద మోసుకొని వస్తూ ఉన్నప్పుడు, నా దేవుడు నన్ను క్షమించి నాతో పాటు వస్తున్నాడు, ఆయన మహిమ నాతో పాటు ఉన్నది, నా ప్రజలతో ఉన్నది, నా దేవుని మహిమకు సూచన అయినటువంటి మందస్సమును, బలసూచకమైనటువంటి దేవుని యొక్క మందస్సమును నేను తీసుకొని వస్తున్నానని ఆ సంతోషంతో ఆత్మలో అతడు నాట్యం ఆడాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సత్యమును గ్రహించేవారు గ్రహించి తమ యొక్క నడతను మార్చుకొందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. కానీ ఈ దినమున చిందులేస్తూ ఉన్నావు. ఎవరున్నారు అక్కడ? నీవు పాడే పాట ఎవరికైనా వినబడుతుందా మ్యూజిక్లో? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీరు చిన్నపిల్లలు ఇంకా యూత్లోనే ఉన్నారు, డాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. ఎన్ని రోజులు నీవు ఆ యొక్క డాన్స్ క్లాసెస్కి వెళ్ళి స్టెప్పులు వేస్తూ నేర్చుకొని చేస్తూ ఉన్నావు. దేవుడున్నాడా? దేవుడున్నాడా? ఆలోచించు. ఆ ఫోకస్ లైట్ల మధ్యలో నీ ముఖమే సరిగా కనబడదు. నీ వేసుకున్నటువంటి డ్రెస్సు, నీకు వేసినటువంటి మేకప్లో దేవుడు కనబడుతున్నాడా? నీ ముఖమే కనబడకపోతే ఇక దేవుడేం కనబడతాడు అందులో? కాబట్టి దేవుని పేరు చెప్పి దయ్యాలు అమ్ముకుంటున్నారు అంటున్నాను కదా, ఇగో ఇలాంటివే అన్నమాట. అందరూ చప్పట్లు కొట్టడం, మా అబ్బాయి ఎంత మంచిగా రికార్డింగ్ డాన్స్ చేశాడండి, సంఘం అంతా చాలా బాగుందన్నారు. దేవుడేమన్నాడు? చెప్పాడు ఆ విధంగా డాన్స్ చేయమని? అది నేను పశ్చాత్తాపడితే నా దేవుడు నన్ను అంగీకరించాడు అని వచ్చేటటువంటి ఆ యొక్క ఆత్మలో నడిపింపు నిన్ను ఆత్మవశంగా, ఆత్మతో నింపబడిన దానిగా చేస్తుంది. అప్పుడు ఆ చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషము నేను మనం కలిగి ఉంటాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి. ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. వాక్యమే అంటూ ఉన్నది,
నేను కూడా ఒప్పుకుంటాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం యుక్తంగా ప్రార్థించడం ఎలాగో మనకు తెలియదు. అందుకే ఆత్మ మనలో ఉండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా అబ్బా తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. దట్ ఈస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఇది నేర్పిమని అడిగారు శిష్యులు, మనం అదే అడగాలి. ఆ తర్వాత శిష్యులు అడిగారు, ఏమని అడిగారు? మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించడానికి నేర్పించమని అడిగారు. మా యొక్క విశ్వాసమును వృద్ధి పొందించమని అపోస్తులు అడిగారు. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలలో మనం చూసినట్లయితే అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన మాట నిజమని నమ్మి దాని ప్రకారం జీవించడం, దాని ప్రకారం చేయడం. అంతేకాని ఈ దినమున ఏమని చెప్తున్నారు? విశ్వాసముతో ప్రార్థించు. మా దగ్గర ఉపవాస ప్రార్థన అవుతుంది. 21 రోజుల ఉపవాసము, 3 రోజుల ఉపవాసము, 7 రోజుల ఉపవాసం. ఇక్కడ వచ్చి నీ విశ్వాసంతో ప్రార్థించు. ఏమని? నా కూతురుకు పెళ్లి కావాలి, మా ఆయనకు ఉద్యోగం రావాలి, మా కుమార్కి ఈ విధంగా ఉండాలి, మేము ఆస్తిని సంపాదించుకోవాలి, మాకు డబ్బులు కావాలి, మాకు పొలాలు అవన్నీ కావాలి, మా బ్యాంకులో చాలా డబ్బులు అవే వాటంతట అవే పడాలి, వచ్చి బ్యాంకులో క్రెడిట్ కావాలి, మాకు అప్పు దొరకాలి. ఇదేనండి ఉపవాసం ఉండి ప్రార్థించేటటువంటిది. విశ్వాసముతో ఇదే వాటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, సమర్పించుకుంటున్నారు. కానుకలు, దశంభాగాలు అన్నీ ఇచ్చి కొంచెం ఇవ్వండి. దానికి కూడా లెక్కప్ప చెప్తారు మీరు. దానివల్ల ఫలం ఏమీ ఉండదు మీకు. ఏదైనా ఫలం వస్తే డబ్బుకు డబ్బే వస్తుంది. అవి దేవునివి కావు. దేవునివి దేవునికి, కైసరివి కైసరికి అప్పగించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ డబ్బు ఈ లోక సంబంధమైనది. డబ్బు పరలోకంలో ప్రింట్ చేసి పంపలేదు దేవుడు. ఇక్కడ భూమి మీద మనుషులు ప్రింట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అమెరికా దేశంలో, రష్యా దేశంలో, లేకుంటే జపాన్ దేశంలో ఏ దేశస్తులు వారు అక్కడ నివసిస్తున్నారు. కానీ ఈ దేశపు కరెన్సీని అక్కడ తీసుకొని వెళ్తే అవి అక్కడ మనమేమీ కొనుక్కోలేము. ఇజ్రాయెల్ దేశం చాలాసార్లు వెళ్ళాను. మన రూపీస్ని వాళ్ళు అంగీకరించారు. ఎక్స్చేంజ్ చేసుకోమంటే కూడా తీసుకోరు. భూమి మీద ఉన్నటువంటి ఒక దేశం నుంచి ఇంకో దేశంలోనికి వెళ్ళి డబ్బు చెల్లకపోతే, చెల్లుబాటు కాకపోతే ఇక్కడ నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళి మనం ఏమైనా చేయగలమా? పరలోకపు విషయాలను భూమి మీద ఉన్న డబ్బుతో కొనుక్కోగలమా? విశ్వాసమును నీవు డబ్బిచ్చి కొనగలవా? గారడి సీమోను చేశాడు కదా, తన దగ్గర ఉన్న సమస్తం అక్కడ పెట్టి నాకు ఈ యొక్క అశుద్ధాత్మ చేత ప్రార్థించేటటువంటి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు నీ ధనము నీతో పాటు నశించిపోవును కాక. ఈ లోక సంబంధమైనటువంటి ధనం ఇచ్చి పర సంబంధమైన, పరలోక సంబంధమైన వాటిని మనం కొనుక్కోలేము, మనం వాటిని అనుభవించలేము. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినంలో చెప్తున్నారు, వర్షము కురవకుండును గాక. సరే, ఎవరు చెయ్యాలి? నేను చెప్పాను అనుకో, ఇంకొక ఆయన వర్షము కురియును గాక, ఆకాశం తెరవబడును గాక అంటున్నారు. మళ్ళీ దేవుని పేరు మీద కూడా ఆజ్ఞాపిస్తున్నారు ఈ రోజు లోపల. ఈ విధంగా సెలవిచ్చినదేమనగా, నేను ఆ మాటనే పలకను, నేను దేవుని మాట. ఎందుకంటే అది పాపం నాకు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని ప్రజలు వారు గాడ్ అని వ్రాసినప్పుడు G-D అని రాస్తారు. గాడ్ అని రాయరు వాళ్ళు. అంత పవిత్రంగా భావిస్తారు. దేవుడు అని రాయడానికి మనం ఇష్టానుసారంగా వాడేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఏమనడం లేదు కదా, ఒక్కసారి తీర్పు తీరుస్తాడు ఆయన. వారి నాశనము కులికి నిద్రించదు అని వాక్యం సెలవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. బాధింపబడుతున్నటువంటి వారికి న్యాయము తీర్చేటటువంటి దేవుడు, మోసగింపబడుతున్నటువంటి వారిని విడిపించేటటువంటి దేవుడు. కానీ నేను మోసగింపబడుతున్నానని తెలుసుకోవాలి.
నేను మోసగింపబడుతున్నానని తెలుసుకోవాలి. వరదల్లో చిక్కుకుపోయినటువంటి వాడు కారు పంపిమని ఫోన్ చేయలేడు కదా. వరదల్లో చిక్కుకుపోయిన వానికి ఏం కావాలి? హెలికాప్టర్ అయినా కావాలి, లేకుంటే బోట్ అయినా కావాలి. కాబట్టి ఈ సమయంలో వాక్యం వినుచున్నటువంటి నీవు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రార్థించడానికి తెగించకు. నేను తెగించాను. భూకంపం ఆగిపోవునుగాక. యేసుప్రభు ఏమో భూకంపములు కలుగుతాయని చెప్పాడు. వీళ్ళు భూకంపము ఆగిపోవునుగాక, కరువులు వస్తాయని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు ఈ దినాల్లో కరువులు వచ్చేసాయి. కరువు కలగకుండునుగాక, సమృద్ధి కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తారు. ఎవరు ఇవ్వాలి ఆహారం? భూకంపాలు ఎవరు ఆపాలి? నీవు చెప్తే. అంటే నీవు చెప్తే దేవుడు వినాలా? దేవుడు ముందే చెప్పాడు జరుగుతుందని. నువ్వు జరగదని నువ్వు చెప్తూ ఉన్నావు. నేను చెప్తే ఎవరు చేయాలి? భూకంపంలో ఎవరు ఆపాలి? యుద్ధములు ఆగిపోవునుగాక. ప్రవచనాలు చెప్పారు. వీళ్ళందరూ హల్లెలూయా స్తోత్రం, ఇంకా కేకలు. జాగ్రత్త. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మనము ప్రార్థించకూడదు. విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభు అని అపోస్తలులు అడిగారు. సామాన్య శిష్యులు కాదు, డిసైపుల్స్ కాదు, ద అపోస్టల్స్. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. టుడే లెట్ us ask God, teach me to pray. ఈ దినమున మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నీ చిత్తానుసారంగా ఏ విధంగా ప్రార్థించాలో నాకు నేర్పించు, నా విశ్వాసమును వృద్ధి పొందించనగా నీవు చెప్పిన మాట తప్పక నెరవేరుతుంది అని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అనగా దేవుని అందు అవి ఉన్నవి అను దానిని మనం నమ్మాలి. అది విశ్వాసం. కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి, నేను ప్రవచించగానే ఇది జరిగిపోవడానికి, నేను వీటన్నిటినీ గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, స్వస్థతలు కలగాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసేయాలి, పెద్ద పెద్ద చర్చెస్ కట్టేసేయాలి, వీటన్నింటి మనుషులతో నింపాలి. యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును. మై షీప్ హియర్ మై వాయిస్. ఎవరి స్వరం వింటూ ఉన్నాము? ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నాము? ఏమని ప్రార్థన చేస్తున్నాము? మనల్ని మనం పరీక్షించుకొని మనము ముందుకు సాగిపోదాం. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపునకు చూచుచు గురి యొద్దకే ఓపికతో పరిగెత్తుదాము అనే హృదయాన్ని నాకును ఈ వాక్యం వినిచిన బిడ్డలందరికీ ఇచ్చి, ద ఆథర్ అండ్ ఫినిషర్, కర్తవు నీవే, కొనసాగించువాడు నీవే అనే ఆ నమ్మకమును మాలో కలుగచేసి ప్రార్థించడానికి మాకు నేర్పించు, విశ్వసించుటకు మాకు నేర్పించి మా విశ్వాసం వృద్ధి పొందించి ఆశీర్వదించమని ఈ సమయంలో ఈ వాక్యం వినుచున్నటువంటి వారి జీవితాలలో నీ కార్యమును నెరవేరుస్తున్నందులక ఈ వందనాలు, స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయినటువంటి వారు తాము ఇంతకుముందు తీసుకున్న నిర్ణయములు అవి తప్పిదములని, దాని వలననే మాకు ఈ నష్టం వచ్చిందని వారు తెలుసుకొని ఇక మీదట మేము అలాంటి తప్పులు చేయం అని నీ వైపునకు తిరిగినప్పుడు వారికి మీరే ఆర్థిక సహాయమును పంపించి అద్భుత రీతిగా ఆ పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించి, వారు ఎక్కడైతే డబ్బులు కట్టాలో అద్భుత రీతిగా వారికి సహాయం పంపించి ఆ యొక్క ప్రాబ్లం నుంచి వారిని విడిపించినందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్నావు ప్రభా. నమ్ముటకు నేర్పించి నమ్మునటువంటి హృదయాన్ని మాలో కలుగజేసి, ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను, ఆయనతో ఉన్నాను. తనైన దేవుడు నన్ను ప్రేమించాడు, కుమారుడైన యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమించాడు. కాబట్టి నేను ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను.
యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమిస్తున్నాను అనగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను, ఆయన ఆజ్ఞలకు లోబడి నేను నడుచుకుంటాననే నిశ్చయతను మాలో కలుగజేసి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.